రామలక్ష్మణ్ గారు మీరు చాలా సినిమాలు చేశారు కదా, చాలా పెద్ద పెద్ద అంటే కొంచెం టిపికల్ ఫైట్స్ కూడా చేసే ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు కొంచెం అంటే సివియర్గా ఇంజురీస్ అయిన సందర్భాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫైట్లు చేస్తే మాకు చేసేవాళ్ళు కాబట్టి అంటే మీరు కూడా చూపిస్తూ ఉంటారు కదా. అవుతుంది తల్లి, ఎందుకంటే సినిమాలోనే 24 క్యారెక్టర్స్లో కొంచెం రిస్క్ జాబ్ అనేది యాక్షన్ కాబట్టి సగం అవుతుంటుంది. మనం ఒక జడ్జిమెంట్ అనుకుంటాం, అటు దెబ్బలు తగులుతుంటాయి, సగం తగులుతుంటాయి. మాకు కొన్ని రియలిస్టిక్ కొన్ని ఫైట్లు వస్తాయి రంగస్థలం లాగా, సినిమాటిక్ కాకుండా ఎందుకంటే ఒక రంగస్థలంలో శరణ్ బాబు అన్న డెత్ ఎమోషనల్ గా చూసినప్పుడు చిన్న గిడ్డి లోపల ఒక ఎమోషనల్ ఫైట్, అంటే ఒక ఎమోషన్ లోపల ఒక ఎమోషన్ లో దెబ్బ కరెక్ట్ కొట్టాలని పాయింట్ కొట్టలేడు మనిషి. ఎమోషన్ ఉన్నప్పుడు కొంచెం, ఎందుకంటే కరాటీ మాస్టర్ అనుకోండి స్టక్ స్టక్ ఇలా కొడతారు, కానీ ఒక ఎమోషన్ రాబోతున్నప్పటికి ఎమోషన్ తిట్టేటప్పుడు కూడా క్లారిటీ రాదు మాట. అలాంటప్పుడు రంగస్థలంలో అన్నది కొట్టిన ఎమోషనల్లో లైట్ ట్యాక్స్ లైట్లు వేసి ఎతుకుతూ ఆ ఎమోషన్లో చరణ్ బాబు చాలా కష్టపడారు అనమాట. వెరీ గుడ్. సందర్భంగా రంగస్థలంలో అయితే చాలా మెమొరబుల్ గా అనిపిస్తుంది. అంటే అది కష్టం ఇది కష్టం, ఇలా ఎమోషన్ తో క్యారీ చేసే ఫైట్ కష్టం అంటారా? ఎమోషన్ చేసేదే కష్టం, కొంచెం నేచురల్ గా రియలిస్టిక్ గా ఉండాలి కదా. ఓకే, సో అంటే 2-3 థింగ్స్ ని క్యారీ చేస్తూ వెళ్ళాలి, టైప్స్ ఆఫ్ ఎమోషన్స్, దెబ్బలు ఎక్కువ తగులుతాయి. అలాగే తర్వాత బాలయ్య బాబుది ఫస్ట్ మేము సింహ కంపోజ్ చేసేటప్పుడు పెద్ద హీరో ఆయన ఒక కమర్షియల్ మాస్ ఎలిమెంట్ ఆయన అయితే బాబుతో చేసేటప్పుడు కొంచెం అదే అలా కొంచెం అంటే అది వేరే స్టైల్ అనమాట. ఒక మాస్ ఎలిమెంట్స్ పీక్ ఉంటుంది అనమాట. అప్పుడు కొంచెం కష్టంగా నింది అప్పుడు స్టార్టింగ్ కాబట్టి, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. సో అప్పుడు ఫస్ట్లో కష్టం అనిపించింది అంతే. సో ఇప్పుడు ఎలాగో అన్ని ఈజీ అనిపిస్తాయి అనుకోండి మీకు. సో మీకు ఏది చేయడం ఎక్కువ ఇష్టం, మాసా ఎమోషనా లేకపోతే అంటే మన ఇష్టాలు ఏం పక్కన మన ఇష్టాలు ఏమి ఉండదు చూపించడం అంటే ఏం లేదు తల్లి, మన ఇష్టాలు పక్కన పెట్టాలి కొన్ని విషయాలు. సినిమా కెప్టెన్ ఎవరు, డైరెక్టర్, డైరెక్టర్ ఏదైతే కొంచెం మా ఐడియాస్ ఇలా అలా ఇచ్చి ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వచ్చినప్పుడు చిన్న ఐడియా ఇవ్వాలి, డైరెక్టింగ్ టై అప్ అయ్యే వాళ్ళని అందరూ టీమ్ కెప్టెన్ కథని డైరెక్టర్ అందరు కథలో ఇన్వాల్వ్ అయితే ఈ రోజు మాకు ఎంత ఫేర్ వస్తుంది అనమాట. కథ అవుట్కి వెళ్తే ఏం చేయలేము. మరి అన్నది 150 ఛానల్ తర్వాత ఫైట్ మాస్టర్గా ఖైదీ నెంబర్ 150లో అన్నయ్య తోటి వర్క్ చేసినప్పుడు ఆ స్టైల్, అన్నయ్య బాడీ లాంగ్వేజ్, మేము అన్నయ్య కొంచెం ఊర్లో ఉండగా అన్నయ్య ఎక్కువ సినిమాలు చూసేవాడు, అన్నయ్య అభిమానులు. దానిలో 2 అభిమానులు అన్నమాట. అట్లా ఆయన దగ్గర ఒక స్టైల్స్, అట్లా రవి గారు బాడీ లాంగ్వేజ్ ఆయన ఫస్ట్ నుంచి చేస్తాం. తల అల్లు అర్జున్, తర్వాత సరైనోడు, పుష్ప 1 అది చేసాం. ఇట్లా బాడీ లాంగ్వేజ్ అందరు చేసాం. అందరు హీరోలు, ప్రభాస్ గారిది రెబలు చేసాం, మంచి యాక్షన్ చేసాం. ఇప్పుడు లేటెస్ట్గా రాజా షాప్ చేస్తున్నాం, ప్రభాస్ గారి ఫ్యాన్ ఇండియా మూవీ జరుగుతుంది అలాగా. అంతా అయితే బాగుంది. కాకపోతే మీరు జనరల్గా పాన్ ఇండియా లెవెల్ అంటే వేరే లాంగ్వేజెస్లో కూడా తీస్తూ ఉంటారు కదా, ఫైట్స్ కంపోజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఏ లాంగ్వేజెస్లో తీశారు అంటే? మలయాళం చేసాం, మలయాళం మోహన్ లాల్ తోటి చేసాం, మలయాళం చేసాం. కన్నడ దర్శన్ సారు, ఆ తర్వాత చాలా మంది కన్నడ, తమిళ రజనీకాంత్, విజయ్, అజిత్ చేసాం. కన్నడలో మన పునీత్, అప్పు సార్ పునీత్ చనిపోయారు కదా, శివరాజ్ కుమార్, చాలా మంది కన్నడ హీరోలు అందరూ మ్యాగ్జిన్ చేసాం. మెయిన్ కమర్షియల్ హీరోస్ సార్. హిందీ టైగర్ సెటప్ తో చేసాం. మొన్న జార్డ్ సన్నీ డేల్ గారితో చేసాం. ఓకే, ఇప్పుడు కూడా చేస్తున్నారా వేరే లాంగ్వేజెస్ లో? ఇప్పుడు ఉందా ప్రస్తుతం షూటింగ్? మొన్నే జార్డ్ సినిమా క్లైమాక్స్ చేసి వచ్చాం. హిందీ సినిమా. ఓకే ఓకే. హిందీ సన్నీ డేల్. కన్నడ సినిమా చేసాం, కాంతార 2. ఓకే. హిందీ, కన్నడ, తమిళ్ అన్ని రకాల ఫుడ్ ఉంది ఈ బాడీలో అనమాట. మీకు లాంగ్వేజ్ అన్ని వస్తాయా మరి అప్పుడు? షో బట్ ఎందుకంటే మాకు చెన్నైలో ఉన్నాం కదా, తమిళ్ వచ్చు. తమిళ్ వచ్చినట్టే మలయాళం ఎమోషన్ వచ్చమ్మా, ఎమోషన్ లాంగ్వేజ్ మేనేజ్ చేయొచ్చు. అన్ని కొంచెం మేనేజ్ చేస్తాం. కొద్దిగా ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా రాదు, బట్ దట్స్ ఓకే అండి. మీరు మేనేజ్ చేయగలిగారు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా కొరియోగ్రఫీ చేశారు కదా, నా చిన్న వాళ్ళకి కాదు కదా. మేనేజ్ చేపించాడు ఆయన. అర్జునుడు రథం తోలేటప్పుడు వెనక ఎవరు కూర్చుంటారు? కృష్ణుడు కాబట్టి రథం తోలేపైన ఆయన ఉంటే మనం తోలుతున్నట్టు అర్జునుడు మహాభారతంలో అడిగే కాబట్టి నేను యుద్ధం చేయను సార్, ఎట్లా మా తెలిసిన వాళ్ళు మేనమామలు అంత బాబాయ్ వీళ్ళు అందరూ ఎలా చేస్తానంటే, పిచ్చోడా
నువ్వెవరు చేయటానికి, మానుకుంటానికి, నువ్వెవరు మానుకుంటానికి, జరగాల్సింది అయిపోయింది, ఊరికి అలా ఇల్లు పెట్టు అన్నట్టు అలాగే ఏదో చేస్తున్నాం, ఆయన చేపిస్తున్నాం, మనం చేస్తున్నాం. అకౌంట్ అయింది. కోర్స్ అండి, రథసారథి అయితే ఆయనే, డెఫినెట్లీ ఒప్పుకుంటాము. అయితే ఇక్కడ జనరల్ గా ఒకటే మూవీని మనం వేరే వేరే లాంగ్వేజ్ లో డబ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు తెలుగులో ఒక మూవీ తీశారు, మీరు దానికి స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. అదే మూవీకి వేరే హీరోతో తీసినప్పుడు సేమ్ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? వేరే లాంగ్వేజ్ లో తీసినా కూడా సేమ్ మీరే తీసుకోవడం? ఇక్కడ అమ్మా నాన్న తమిళమ్మ ఇక్కడ చేసాము మన తెలుగులో, కర్ణాటకలో అప్పుసాతో చేసాము. సేమ్ హీరో, సేమ్ ఫైట్స్ కూడా సేమ్. ఓకే, జరుగుతుంటాయి. అదే జనరల్ గా అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనం చేసాం కాబట్టి వాళ్ళే రావాలని కోరుతుంటారు. ఆ ఎమోషన్ వాళ్ళు చేశారు కాబట్టి దగ్గరగా ఉంటుంది. ఓకే, సో ఈజీగా అర్థమైపోద్ది. మన డేట్లు ఫ్రీగా ఉంటే వెళ్తాం, కుదరినప్పుడు రోల్ చేసుకుంటారు. అంటే మీరు అలా అదే ఇప్పుడు కాల్ షీట్స్ లేకపోవడం వల్ల వదిలేసుకున్న సినిమాలు ఎందుకు వదిలేసుకున్నాం, చేస్తే బాగుండదు అనిపించింది ఏమన్నా ఉన్నాయా? అంటే మీకు టైం లేకపోవడం వల్ల చేయలేకపోయారు? అట్లేం అట్లా ఒక మళ్ళీ అనుకుంటాము, జరగవు, సహజం. అంటే అవన్నీ దాటేసిపోయాం. మిస్ అయిందే, చేసింటూ బాగున్నాము అంటే మన సీన్లో లేదు. మీకు చాలా ఇష్టంగానే చేయలేకపోయారు అలాంటి సినిమా ఏమైనా? సహజ అలాంటి సినిమా అంటే చాలా ఉండే. అత్తారింటి దారేది సినిమా మేము చేయాల్సిందే. ఓకే, చేయకుండా కొంచెం వేరే మాకు ఈయన ప్రాబ్లమ్స్ ఉండి చేయలేకపోయాం. సినిమా ఇట్టయితే చేసింటూ బాగుండు అనుకున్నాం. ఓకే, అట్లా అట్లా పవన్ కళ్యాణ్ గారి చేశారా? గబ్బర్ సింగ్ అలాంటి. సో అందరి హీరోలతో మీకు ఎలాగో డెఫినెట్లీ టచ్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎలా కంపోజ్ చేయాలని ఒక ఎవరు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, మహేష్ బాబు గారు ఒక టైపు, భర్త నేను ఇట్లా ఆయన సినిమాలు చాలా చేసి మహేష్ బాబు గారితో చేసాం. అట్లా అందరూ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే డెఫినెట్లీ చేపిస్తున్నాడు ఆయన. అవునవును, చేపిస్తున్నాడు, మొత్తం ఆయన చేపిస్తారు ఆఫ్ కోర్స్.